లక్ష్యాలకు అనుగుణంగా అధికారులంతా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. వెలగపూడి సచివాలయంలో సోమవారం నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సదస్సులో సీఎం మాట్లాడారు. గత ప్రభుత్వ 5 ఏళ్ల విధ్వంస పాలనతో అందరూ నష్టపోయారని అన్నారు. మనం తీసుకునే నిర్ణయాల వల్ల వ్యవస్థలే మారే పరిస్థితి ఉంటుంది. మంచి నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్ తరాలకు మేలు జరుగుతుంది. మనమంతా కష్టపడితే 2047 నాటికి ప్రపంచంలోనే మనం నెంబర్ 1గా ఉంటాం. ఈ కలెక్టర్ల సదస్సు చరిత్ర తిరగరాయబోతోంది. ప్రజావేదికలో ఆనాటి సీఎం కలెక్టర్ల సదస్సు పెట్టి కూలగొట్టేశారు. విధ్వంసంతో పాటు పనిచేసే అధికారులను పక్కన పెట్టారు. బ్లాక్మెయిల్ చేశారు. బ్రాండ్ ఏపీని దెబ్బతీసేలా గత 5 ఏళ్ల పాలన సాగింది. ఒకప్పుడు ఆంధ్ర అధికారులంటే ఢిల్లీలో ఒక గౌరవం ఉండేది. ఇప్పుడు చులకన భావం కలిగే పరిస్థితిని తీసుకొచ్చారు అని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వం చేపట్టిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో జిల్లా కలెక్టర్లు చూపిన చొరవను అభినందించారు. ప్రభుత్వ పనితీరుకు అద్దం పట్టేది మీరే. రాష్ట్ర ప్రభుత్వ పనితీరును ప్రతిష్టను ఇనుమడింపచేయాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లపైనే ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అన్నారు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన ప్రారంభ ఉపన్యాసం చేశారు. ఇప్పుడు నిర్వహిస్తున్న ఈ సదస్సు అత్యంత కీలకమైంది. రాష్ట్ర పునర్నిర్మాణానికి ఎంతో కీలకమైంది అన్నారు. రాబోయే 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతూ ప్రభుత్వ ప్రతిష్టను ఇనుమడింపచేయాల్సిన బాధ్యత అంతిమంగా జిల్లా కలెక్టర్లదే అన్నారు. రాబోయే 100 రోజుల్లో ప్రభుత్వం చేపట్టాల్సిన కార్యక్రమాలకు సంబంధించి ప్రణాళిక రూపొందిందని, దాన్ని కలెక్టర్లు సమర్థవంతంగా అమలు చేయాలని కోరారు. ప్రభుత్వ కార్యక్రమాలు అమలు చేయడంలో, సమస్యల పరిష్కారంలో బాధ్యతాయుతంగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. ప్రజా సమస్యలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, ఒకవేళ మీ స్థాయిలో సమస్యలు పరిష్కారం కాకపోతే వాటిని ఆయా విభాగాల ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చి వాటిని పరిష్కరించాలని కోరారు. రాబోయే 100 రోజుల ప్రణాళిక జిల్లాలో ఒక సఫలీకృతమైన ప్రగతి పథంలో పరిఢవిల్లేలా మీరందరూ పనిచేస్తారని ఆశిస్తున్నట్టు నీరబ్ కుమార్ ప్రసాద్ అన్నారు. సమావేశంలో ఇతర మంత్రులు, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా, సిసిఎల్ఏ జి జయలక్ష్మి, పలువురు ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, శాఖాధిపతులు, జిల్లా కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఉదయం 11 గంటల 15 నిమిషాల నుండి 12 గంటల 25 నిమిషాల వరకు ప్రాథమిక రంగం, 12 గంటల 25 నిమిషాల నుండి 12 గంటల 55 నిమిషాల వరకు సహజ వనరులు, 12 గంటల 55 నిమిషాల నుండి 1 గంట 50 నిమిషాల వరకు సెకండరీ సెక్టార్, మౌలిక సదుపాయాలపై సమీక్షించారు. భోజన విరామం అనంతరం మానవ వనరులు, సోషల్ సెక్టార్, సంక్షేమం, హెల్త్ సెక్టార్, అర్బన్, రూరల్ డెవలప్మెంట్, సర్వీస్ సెక్టార్, రెవెన్యూ, ఎక్సైజ్ తదితర శాఖలపై సమీక్షించారు. గ్రామ పంచాయతీల బలోపేతం, ప్రజల నమ్మకానికి న్యాయం చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. గత ప్రభుత్వ పాలనలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నామని, వ్యవస్థలను బతికించాలనే ఉద్దేశంతోనే అన్నీ తట్టుకుని నిలబడ్డామన్నారు. కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ, బలోపేతమైన వ్యవస్థలను గత ప్రభుత్వం ఆటబొమ్మలుగా మార్చింది. పాలన ఎలా ఉండకూడదో చూపించింది. గ్రామ పంచాయతీలను బలోపేతం చేసే దిశగా ముందడుగు వేస్తున్నాం. ఒకే రోజు రాష్ట్రంలో 13,326 గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ గ్రామ సభలు నిర్వహిస్తున్నాం. పైలట్ ప్రాజెక్టుగా పిఠాపురం నియోజకవర్గంలో చేపడతాం అన్నారు.